తమిళనాడు నూతన ముఖ్యమంత్రి పరిపాలన వివాదంతో ప్రారంభమైంది. ప్రమాణ స్వీకార సందర్భంగా ఆలపించి గీతాల వరుస క్రమం వివాదానికి దారితీసింది. కాగా తమిళుల రాష్ట్ర గీతాన్ని చివరిలో ఆలపించారు. దీనిపై డీఎంకే మండిపడింది. అంతేకాదు రానున్న రోజుల్లో బీజేపీకి విజయ పార్టీ దగ్గరవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయని డీఎంకే నాయకులు వ్యాఖ్యానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పరిపాలన వివాదంతో ప్రారంభమయ్యింది. విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆలపించిన గీతాల క్రమం సక్రమంగా లేదన్నది అసలు వివాదం. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఈ మేరకు విజయ్ సర్కార్పై ఘాటు విమర్శలు చేసింది. తమిళ సంస్కృతిని అలాగే గౌరవాన్ని దెబ్బతీసేలా విజయ్ సర్కార్ ప్రవర్తించిందని డీఎంకే నేతలు నిప్పులు చెరిగారు. ముందుగానే ఆలపించాల్సిన రాష్ట్ర గీతాన్ని 3వ స్థానంలో ఆలపించడం ఏమాత్రం సమర్థనీయం కాదని డీఎంకే నేతలు మండిపడ్డారు. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే విజయ్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నట్టయింది. కాగా ఇందుకు సంబంధించి కేవలం డీఎంకే ఒక్కటే విమర్శలు చేయలేదు. 2 వామపక్షాలు అలాగే వీసీకే పార్టీ కూడా గీతాల ఆలపన క్రమంపై ఘాటు విమర్శలు చేశాయి. దీంతో అధికారంలో ఉన్న టీవీకే పార్టీ పరిస్థితి ఇరుకున పడ్డట్టయింది. కాగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వందేమాతర గేయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత జాతీయ గీతమైన జనగణమన ఆలపించారు. ఇక చివరిగా రాష్ట్ర గీతమైన తమిళతాయ్ గీతాన్ని ఆలపించారు. కాగా గీతాల ఆలపనకు సంబంధించి ఈ వరుసే వివాదానికి దారితీసింది. సహజంగా తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళతాయ్ గీతాన్ని మొదట ఆలపిస్తారు. తమిళతాయ్కు రాష్ట్ర గీతంగా గుర్తింపుంది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా తమిళతాయ్ను ఆలపించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. తమిళతాయ్ గీతానికి ఆ రేంజ్లో తమిళులు గౌరవం ఇస్తారు. అలాగే చివరగా జాతీయ గీతమైన జనగణను అక్కడ ఆలపిస్తారు. తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో కొన్ని దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. అయితే విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది 100% ప్రభుత్వ కార్యక్రమమే. అంతేకాదు ఏకంగా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అంటే చాలా ముఖ్యమైన కార్యక్రమం అన్నమాట. అంతటి ఘనమైన కార్యక్రమంలోని రాష్ట్ర గీతానికి అవమానం జరిగిందన్నది విజయ్పై వస్తున్న ఆరోపణ. కాగా రాష్ట్ర గీతాన్ని ఏకంగా 3వ స్థానానికి పరిమితం చేయడంపై డీఎంకే ఘాటు ఆరోపణలు చేసింది. ఈ ఘటనను డీఎంకే తీవ్రంగా పరిగణించింది. కథ అక్కడితో ఆగలేదు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా విజయ్ పార్టీ ఉండబోతుంది అనడానికి సంకేతాలందాయని డీఎంకే నేతలు ఆరోపించారు. కాగా ఈ వివాదంపై టీవీకే పార్టీ స్పందించింది. లోక్ భవన్లో విజయ్ ప్రమాణ స్వీకారం జరిగిన విషయాన్ని టీవీకే పార్టీ నేతలు గుర్తు చేశారు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా గవర్నర్ కార్యాలయం సిబ్బంది పర్యవేక్షణ మేరకే జరిగిందని టీవీకే పార్టీ వివరణ ఇచ్చింది. అంతేకాదు వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గత జనవరిలో జారీ చేసిన ఆదేశాల మేరకు గీతాల ఆలపన క్రమాన్ని పాటించినట్లు టీవీకే పేర్కొంది. అంతేకాదు రాష్ట్ర గీతాన్ని అవమానపరచాలన్న ఉద్దేశం టీవీకే పార్టీకి ఏమాత్రం లేదన్నది సదరు పార్టీ నేతలు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై విజయ్ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్న సిపిఐ, సిపిఎం, వీసీకే, ఎండీఎంకే కూడా వివరణ కోరాయి. కాగా రానున్న రోజుల్లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా మరోసారి చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఏదేమైనా ఈ పరిణామాలతో విజయ్ ముఖ్యమంత్రి ప్రస్థానం తొలి రోజే వివాదాలతో ప్రారంభించినట్లయింది. మొత్తానికి రాష్ట్ర గీతానికి అవమానం జరిగిందన్న వివాదం తమిళనాడులో దుమారం రేపింది.